దిలీప మహారాజు మాఘమాస వ్రతం గురించి ఇంకొక కథ చెప్పమని అడిగాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు. ఓ రాజా, పూర్వకాలంలో ఒక విద్యాధరుడు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. విద్యాధరుడు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా స్తుతించి, దేవదేవ, మహాదేవ, నా బోటివారందరకు నీవే దిక్కు. నాకు సంతానం లేదు. పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకం తప్పదు కదా అంటారు. ప్రభు, నన్ను ఆ నరకాల నుంచి తప్పించు. నాకు పుత్ర సంతానం కలిగేలా చెయ్యి అని ప్రార్థించాడు. దానికి శంకరుడు, ఓ విద్యాధర, నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలిగే యోగ్యత లేదు. అయితే నువ్వు ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి స్త్రీ సంతానము కలిగేటట్లుగా వరమిస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. కుమారుడైతే ఏమిటి, కుమార్తె అయితే ఏమిటి, ఎవరైనా నాకు సంతానమే కదా అని సరిపెట్టుకున్నాడు విద్యాధరుడు. ఇంటికి వచ్చి విషయమంతా భార్యకి చెప్పాడు. ఆమె కూడా సంతసించింది. కాలం గడుస్తోంది. విద్యాధరుని భార్య నెల తప్పింది, గర్భవతి అయింది. క్రమేణా నెలలు నిండాయి. విద్యాధరుని భార్య 12 ఆడపిల్లను ప్రసవించింది. వరప్రసాది అయిన ఆ పిల్లను అల్లారముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. బాలిక యుక్త వయస్కురాలైంది. పిల్లకు వివాహం చేయాలి. వివాహం అయితే కూతురు అత్తవారింటికి వెళ్ళాలి. అది భరించలేరు తల్లిదండ్రులు. దాంతో ఒక చక్కని ఆలోచన చేశారు. వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచించారు. తన కుమార్తెను తన ఇంట్లోనే తన కళ్ళ ముందుగానే తిరుగుతుండేది. అలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సంబంధాల కోసం వెతుకుతున్నారు. ఒక రోజున విద్యాధరుని కుమార్తె దేవదార్చన కోసం ఉద్యానవనంలో పూలు కోసుకుంటోంది. ఆ సమయంలో ఒక బలవంతుడు, శక్తివంతుడు అయిన రాక్షసుడు అటుగా పోతున్నాడు. పువ్వులు సేకరిస్తున్న బాలికను చూశాడు. ఆ రాక్షసుడు వరప్రసాది, ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి రాక్షసుడు, ఓ మహాదేవ, నేను అందరి మీద విజయం సాధించాలి. దానికోసం నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. భక్తుల మాట కాదనడు బోలాశంకరుడు. ఏ వరం అడిగినా ఇస్తాడు. అలాగే ఆ రాక్షసుడిని కూడా తన శూలాన్ని అనుగ్రహిస్తూ, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు విజయం సిద్ధిస్తుంది. ఒకవేళ ఈ శూలం ఇతరుల చేతికి పెడితే దీనివల్లనే నీకు మృత్యు వస్తుంది, నీవు మరణిస్తావు అన్నాడు. బలంతో విర్రవీగుతున్న రాక్షసుడు, నాకన్నా బలవంతులు ఎవరు లేరు కదా అనుకుని వేరే బలంతో విర్రవీగి తిరుగుతున్నాడు. ఆ రాక్షసుడు ఉద్యానవనంలో పూలు సేకరిస్తున్న బాలికను చూశాడు. తొలిచూపులోనే ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మహాబలాఢ్యుడు అతనికి ఎదురు లేదు. దాంతో నయము భయము లేకుండా ఆమె దగ్గరకు వచ్చావు. సుందరి, నువ్వు చాలా అందగత్తెవు, నాకు బాగా నచ్చావు. నిన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. నన్ను వరించు అని నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అన్నాడు. దానికి ఆమె, నేను తండ్రిచాలి బిడ్డను, నీ వెళ్ళి నా తండ్రిని అడుగుము అన్నది. రాక్షసుడు విద్యాధరుడి దగ్గరికి వెళ్ళి, నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. వీడు రాక్షసుడు, దుర్మార్గుడు, అందుకని అతనికి పిల్లలు ఇవ్వడం లేదు. విద్యాధరుడు అదే మాటను రాక్షసుడితో చెప్పాడు. నా కుమార్తెను నీకు ఇవ్వను అన్నాడు. దాంతో కోపం వచ్చిన రాక్షసుడికి ఉద్యానవనంలో పూలు సేకరిస్తున్న విద్యాధరుని కుమార్తెను ఎత్తుకుపోయాడు. ఆ రాక్షసుడికి సముద్రం అడుగు భాగమున ఒక కోట ఉన్నది. ఆ కోటలో విద్యాధరుని కుమార్తెను దాచివేశాడు. సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, తాత, నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక మంచి ముహూర్తం చూడు అన్నాడు. బ్రహ్మదేవుడు కాలమానం, తిథులు, నక్షత్రాలు లెక్కపెట్టి, కుమార, ఇక్కడి నుంచి 8 మాసాల తర్వాత నీవు కోరినట్లుగా ఒక మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగు అన్నాడు. సరే అని తిరిగి వచ్చాడు రాక్షసుడు. అలా తిరిగి వచ్చిన విద్యాధర కన్యతో, ఓ లలన, మన పెళ్లికి ముహూర్తం కోసం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాను. ఆయన 8 మాసాలు ఆగాలి అన్నాడు. ఏమైనా సరే నిన్ను మంచి ముహూర్తంలో వివాహం చేసుకుంటాను. ఈలోగా నీవు ఇక్కడ హాయిగా నీకేం కావాలో చెప్పు, తెచ్చిస్తానన్నాడు. నీకు ఏ రకంగానే ఇబ్బంది కలిగించను అని మాట కూడా ఇచ్చాడు. విన్నది విద్యాధర కన్య. ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇవే మాటలు చెప్పాడు. అప్పుడు, ప్రస్తుతం నాకు ఏ అవసరం లేదు. అయితే ప్రతి సోమవారం ఈశ్వరుని దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. శివాలయం ఎక్కడ ఉందో చూపించు అన్నది. పాతాళలోకంలో హటకేశ్వర ఆలయం ఉంది. రాక్షసుడు దానిని చూపించి, ఇది మహిమగల ఆలయం, హటకేశ్వరుని అర్చించు అన్నాడు. విద్యాధర కన్య ప్రతి సోమవారము పాతాళానికి పోయి అక్కడున్న పుష్కరంలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో హటకేశ్వరుని అర్చించి
రాక్షసుడిని చెర నుంచి నన్ను కాపాడమని వేడుకున్నది. ఒకసారి సోమవారం నాడు హటకేశ్వరుని దర్శించడానికి పాతాళానికి వెళ్ళింది. దైవ దర్శనం అయింది. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన నారద మహర్షి విద్యాధర కన్యను చూచి, అమ్మా నీవు విద్యాధర కన్యవు కదా, ఇక్కడ నీకు ఏం పని, ఎందుకున్నావు అని అడిగాడు. విద్యాధర కన్య నారద మహర్షికి జరిగిందంతా చెప్పింది. ఈ రాక్షసుడు సముద్ర గర్భంలో బంధించి ఉంచాడు. బంధించి బంధించి ఉంచాడు. బయట పడేందుకు వేరే మార్గం లేదు. అందుకే రాక్షస చెర నుంచి విముక్తి కోసం హటకేశ్వరుని ప్రార్థిస్తున్నాను అన్నది. అంతా విన్న నారదుడు, అమ్మ నీకు భర్త కాదగినవాడు ఒకడున్నాడు. అతడు ఒక సత్పురుషుడు, విష్ణుభక్తుడు. నేను అతడిని నీ దగ్గరికి పంపుతాను. ఈలోగా నువ్వు ఒక పని చెయ్యి. ఈ హటకేశ్వర ఆలయానికి ఎదురుగా పుష్కరిణి ఉన్నది. ఎల్లుండి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి పూజించు, ప్రదక్షిణలు చెయ్యి. మాఘమాసంలో 4 రోజులు ఇలానే చెయ్యి. నీ కోరిక నెరవేరుతుంది. శివకేశవులిద్దరూ నిన్ను కాపాడుతారు. మాఘమాస వ్రతం సత్వర ఫలితం ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలోనే మాఘమాసం రానే వచ్చింది. నారదుడు చెప్పిన ప్రకారం విద్యాధర కన్య ప్రతిరోజు పాతాళంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి అర్చిస్తోంది. లక్ష్మీనారాయణులను కూడా 4 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చించింది. ప్రదక్షిణలో పూజలు నమస్కారాలు చేసింది. శివకేశవులిద్దరూ ని ఆరాధించింది. నారదుడు దేవర్షి, త్రిలోక సంచారి, ముల్లోకాలను తిరుగుతూ విషయం సేకరణ చేస్తూ ఉంటారు. జగత్తులో జరిగే అన్ని విషయాలు అతనికి తెలుసు. లోక కళ్యాణం కోసమే పాటుపడుతూ ఉంటారు. అలా సంచారం చేస్తూ సౌరాష్ట్ర నగరానికి వెళ్ళాడు. ఈ దేశాన్ని హరిద్రదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా గొప్ప విష్ణు భక్తుడు. గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకున్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం పట్టాభిషిక్తుడైనాడు. వయసులో ఉన్నాడు, చిన్నవాడు, హరిభక్తుడు. నిత్యం హరినామస్మరణ చేస్తాడు. జీవులన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువునే దర్శిస్తాడు. ఉదయం నిద్ర నుంచి లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఏ పని చేస్తున్నా, చివరకు భోజనం చేస్తున్నా హరినామస్మరణే. ఎవరికి ఏది దానం చేసినా కృష్ణార్పణం అంటూ చేస్తాడు. నారద మహర్షి రాజ్యసభలో అడుగుపెట్టాడు. హరిద్రదుడు సింహాసనం దిగి ఎదురెళ్ళి నారదుని స్వాగతించాడు. అతని వినయ విధేయతలకు నారదుడు సంతోషించాడు. మహర్షిని ఉచితమైన ఆసనం మీద కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. తర్వాత కుశల ప్రశ్నలు అయిపోయాయి. ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు, ఓ రాజా, ఒక రాక్షసుడు శివుణ్ణి స్మరించి తపస్సు చేసి వరాలు పొందాడు. ఆ వరగర్వంతో విద్యాధరుని బాలికను ఎత్తుకుని పోయి సముద్ర గర్భంలో దాచాడు. ఆ అమ్మాయి సద్గుణవతి, మహాసౌందర్యవతి, ప్రత్యేకించి విష్ణు భక్తురాలు. నీకు అన్ని విధాలా సమజోడు. ఆమెను నువ్వు భారీగా స్వీకరించు. ఆ రాక్షసుడు తపస్సు చేసి శివుని దగ్గర ఆయన శూలాన్ని బహుమతిగా పొందాడు. ఆ శూలం అతని దగ్గర నుంచి ఎవరు తీసుకుంటే వారు మరణిస్తారు. మరొక విధంగా అతనికి మరణం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి ఆ రాక్షసుని సంహరించి విద్యాధర కన్యని వివాహం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిద్రదుడు రాక్షసుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని కోట సముద్ర గర్భంలో ఉంది. అందుకని సముద్రం ఒడ్డుకు చేరాడు రాజు. సముద్రం పక్కకు తప్పుకుని రాజు వెళ్ళడానికి త్రోవ ఇచ్చింది. సముద్ర ప్రయాణం చేసి సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు. ఎదురుగా దుర్భేద్యమైన కోటని కసిపించింది. కోటలో ప్రవేశించాడు. రాక్షసుడు బయటకు వెళ్ళాడు. అలా వెడుతూ శివప్రసాదమైన తన శూలాన్ని కోటలోనే వదిలి వెళ్ళాడు. ముహూర్త విషయం మాట్లాడడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈలోగా హరిద్రదుడు కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని తీసుకున్నాడు. రాక్షసుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. తన శూలాన్ని తీసుకుని తనతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు హరిద్రద మహారాజు. రాజుకు రాక్షసునికి మధ్య 3 రోజుల పాటు యుద్ధం జరిగింది. రాక్షసుని బలం క్రమంగా తగ్గుతోంది. అదే అదనుగా హరిద్రదుడు శూలంతో ఒక్క పోటుగా పొడిచి రాక్షసుని చంపాడు. నారదుడు చెప్పిన ప్రకారం విద్యాధర కన్య హరిద్రదుడిని తన భర్తగా వరించింది. హరిద్రదునికి విద్యాధర కన్యకు రంగరంగ వైభవంగా వివాహం జరిగింది. విద్యాధర దంపతులు కుమార్తెను అల్లుణ్ణి దీవించారు. నూతన దంపతులు ఇద్దరు విష్ణు భక్తులే కాబట్టి నిరంతరము విష్ణు సంకీర్తన చేస్తూ భగవత్ సేవ చేస్తూ ప్రజారంజకంగా చాలా కాలం పాలించారు.